రోజుకి 7,500 ట్రైన్లు తిరుగుతున్నాయి. కేవలం ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు 2.5 కోట్ల మంది ఉన్నారు. వీటితో పాటు గవర్నమెంట్ బస్సులు, ప్రైవేట్ బస్సులు లెక్కలేనని తిరుగుతున్నాయి. ఇందులో 2%, జస్ట్ 2%. మన లో కాస్ట్ ఎయిర్లైన్స్లో ప్రయాణిస్తే చాలు మనకు కొన్ని కోట్ల బిజినెస్ అవుతుంది. 1 hour ఫ్లైట్ జర్నీకి ఎందుకు సార్ న్యూస్ పేపర్, మ్యాగజైన్, ఫుడ్ వగేరా ఇవన్నీ నేను ఇవ్వట్లేదు. దానికే డబ్బు వాళ్ళని అడగట్లేదు. ఇక్కడే మనకి 10% తగ్గుతుంది సార్. వి కీప్ అ ఫ్లైట్స్ వెరీ లైట్. నో ఎక్స్ట్రా ఫుడ్, నో ఎక్స్ట్రా స్టాఫ్. ఇప్పుడు మిగతా ఎయిర్లైన్స్ 2 ట్రిప్పులు వెళ్తే మంది 6 ట్రిప్పులు వెళ్తుంది. 6 ట్రిప్పులా? ఎలా? మనం 3 షిఫ్ట్లు ప్లాన్ చేద్దాం సార్. 3 షిఫ్ట్స్ అంటే 18 hours ఆఫ్ ఫ్లైయింగ్ టైం. C&D చెక్స్, క్లీనింగ్, ఫ్యూల్ ఇవన్నీ లెక్కేసిన 6 నుంచి 16 గంటల సేపు ఫ్లై చేయొచ్చు సార్. మనుషులే సార్ టైర్డ్ అవుతారు, ప్లేన్ కాదు. 10,000 రూపాయలకి టికెట్ అమ్ముతున్నప్పుడే 70% ఫుల్ అవుతుందంటే అదే టికెట్ నేను 1000 రూపాయలకి అమ్ముతానంటే 50% కూడా ఫుల్ అవుతా సార్. పెద్ద ప్లేన్స్ ఎగిరే ఎత్తులో ఇది సగమే ఎగరగలదు. అప్పుడు ఫ్యూల్ కూడా మనకి సగమే అవుతుంది. చిన్న ఫ్లైట్లు అంటే మనుషులు పడతారటవా? మామా, మన ఫ్లైట్ చిన్నదే కానీ 70 మంది టికెట్లు కొంటేనే మన ఫ్లైట్ ఫుల్ అయిపోతుంది. అదే పెద్ద ఫ్లైట్ ఫుల్ అవ్వాలంటే దాదాపు 200 మంది టికెట్ కొనాలి. అప్పుడు ఖర్చు తక్కువగా ఉంటది, లాభం ఎక్కువగా ఉంటది అన్నమాట.